ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి వైసీపీ హ్యాండ్ ఇచ్చిందా? ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 2000 కోట్ల భూ కుంభకోణంలో జవహర్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారా? వైసీపీ నాయకులు ఆ విషయంలో ఆయనకి సహాయ సహకారాలు అందించడం లేదా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. సిఎస్ జవహర్ రెడ్డి మీద 2000 కోట్లకు సంబంధించినటువంటి ఒక భూ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు ఆయన మీద ఈ మధ్యకాలంలో తలెత్తాయి. ఈ నేపథ్యంలో సిఎస్ జవహర్ రెడ్డికి వైసీపీ హ్యాండ్ ఇచ్చిందని, ఆ అంశం మీద వైసీపీ నాయకులు ఎవరు జవహర్ రెడ్డికి సహాయ సహకారాలు అందించడం లేదు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి, నిజంగా ఆయన ఒంటరి అయిపోయారా? ఒంటరి పోరాటం చేస్తున్నారా? వైసీపీ ఆయనకి హ్యాండ్ ఇచ్చిందా అంటే ఏం చెప్తారు? అంటే జవహర్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్తే అది తూచా తప్పకుండా మనం పాటిస్తే అందరూ మనతోనే ఉంటారు. అంటే మనం ఒక సీఎంకి అనుగుణంగా పనిచేస్తున్నాం కాబట్టి మిగతా ఆ క్యాడర్ అంతా కూడా నాతోనే ఉంటుంది. సో ఎవరైతే సజ్జర్ లాంటి వాళ్ళైనా సరే, ఇలాంటి వాళ్ళందరూ మినిస్టర్సే కానివ్వండి, వీళ్ళందరూ నాతోనే ఉంటారు, నా కోసం వాళ్ళు కూడా ఫైట్ చేస్తారని అనుకున్నాడో ఏమో. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన గతం కూడా ఒకసారి చూసుకొని ఉండాల్సిందే. ఎందుకంటే గతంలో ఐఏఎస్లు ఎంతమంది జైలు పాలయ్యారు, అదంతా ఆయనకు ఎందుకు అవగాహన లేదా? సో వాళ్ళు అంటే వీళ్ళు చేసిన తప్పులు, రాజకీయ నాయకులు చేసిన తప్పులు ఐఏఎస్ల మీద నెట్టిన ఇవి కూడా ఉన్నాయి కదా గతంలో. సో వాళ్ళు జైలుకి వెళ్ళారు కదా, అవన్నీ ఆయనకి తెలియదా? సో ఆయన ఏమైనా అత్యాసపోయాడా మనం కూడా సంపాదించుకుందామని? సో ఆయన ఈ 800 ఎకరాలలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. సో ఈరోజు ఏంటంటే ఆయన అనుకున్నాడు మనకి వీళ్ళంతా క్యాడర్ అంతా ఉంటారు, మనకు వైసీపీని చూసుకొని వాపుని చూసుకొని బలుపు అనుకున్నాడు. అది వాపుగానే పోయిందనేది ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఏమంటే ఆయనకు అనిపిస్తుంది, నా కోసం ఎవరూ రాలేదు, నా కోసం ఎవరూ ఫైట్ చేయట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను నట్టేట్లో ముంచేస్తున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు. సో ఆయనకి ఇప్పుడు అది ఏటి పాలుపోవట్లేదు. ఏది పాలుపోకుండా ఏం చేయాలి, ఎందుకు వీళ్ళందరూ నన్ను పక్కకు నెట్టేశారు, నేను వీళ్ళ కోసం ఎన్ని పనులు చేశాను అంటే ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు సిఎస్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఎందుకంటే ఆపద్ధర్మ సీఎం, ఆయన ఆపద్ధర్మ సీఎం అయినప్పుడు ఈయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది ప్రభుత్వంలో. అలాంటప్పుడు ఎన్ని రకాలు, ఇప్పుడు మనం వృద్ధుల పెన్షన్ తీసుకుంటే 33 మంది చనిపోవటానికి కారణమైన వ్యక్తి జవహర్ రెడ్డి గారే. సో ఆయన తీసుకున్న నిర్ణయాలే ఇన్ని జరుగుతున్నా కూడా దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆయన అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేందుకే అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల ద్వారా కొన్ని విమర్శల పాల్గొయ్యారు ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి కోసం అంత చేసినటువంటి సిఎస్ జవహర్ రెడ్డిని మాత్రం వైసీపీ నాయకులు ఇప్పుడు లైట్ తీసుకున్నారు. ఆయనకి ఈ భూ కుంభకోణం విషయంలో సహాయ సహకారాలు అందించడం లేదు, ఎవరు ఆయన్ని పట్టించుకోవడం లేదు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేస్తాడు అనేది తెలిసిన విషయమే. ఆయన అవసరాల కోసం వీళ్ళని వాడుకున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఇంతే ఎలక్షన్ కమిషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా సిఎస్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది ప్రభుత్వం మీద. సో ప్రతిదీ కూడా సిఎస్ ఎలా చేశాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేశాడు. రేపొద్దున ఫోన్ ట్యాపింగ్లు అని అంటున్నారు, వీటిల్లో కూడా వీళ్ళందరూ ప్రధాన నిందితులుగా ఉన్నారా? సరే, ఇప్పుడు భూకంపకాణాలు అంటున్నారు, వీటిల్లో ఎలాగో బయట వచ్చేసారు, తెలిసిపోయింది. వీళ్ళంతా వైసీపీ వాళ్ళందరూ నాకు అండగా ఉంటారు, కాపాడతారు అనుకున్నాడు, వాళ్ళు ఎవరు తప్పించుకు తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆయనకి జవహర్ రెడ్డి గారికి ఇప్పటికైనా తెలిసి ఉంటుంది వీళ్ళు రేపు పొద్దున ఎన్ని రకాల ఇబ్బందులు ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది. ఇది ఒక స్టార్టింగ్ మాత్రమే. సో ఇంకా తర్వాత సినిమా చాలా చూపిస్తారు, వైసీపీ వాళ్ళే చూపిస్తారు. ఎందుకంటే ఆయన పట్టించుకోరు, వీళ్ళు చేసిన తప్పులన్నీ ఆయన మీదే పడతాయి. ప్రతి ప్రభుత్వంలో నుంచి తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ఈయన మీదకే వస్తాయి. ఫస్ట్ సిఎస్ గారి డెసిషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన మీదే వస్తాయి. సో ఈ రాజకీయ నాయకులు చేసిన తప్పులు ఆయన మీదే ఆపాదించుకుంటారు. సో అవన్నీ ఆయనే రేపొద్దున కేసులే కానివ్వండి ఇవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఈ భూ కుంభకోణానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద
వైసీపీ నాయకులు పెద్దగా మాట్లాడకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ దీనిలో ఇన్వాల్వ్మెంట్ భారతీరెడ్డి కూడా ఉందనేది అంటున్నారు. విజయసాయి రెడ్డి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడితే భారతీరెడ్డి గారి పేరు బయట వస్తుందని ఆగారా? అంటే ఒకవేళ మీరు చెప్తున్నట్లుగా ఈ భూ కుంభకోణంలో భారతీరెడ్డి గారి పేరు లేకపోతే విజయసాయి రెడ్డి గారి పేరు కనుక ఉండుంటే వైసీపీ నాయకులు సమర్థించేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఎందుకంటే ఒకటి సిఎస్ మీదే వెళ్ళిపోతుంది, డైవర్ట్ అయిపోయింది. అంటే సిఎస్ గారిని సమర్థించేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు కదా. సిఎస్ గారే తగులుకోనివ్వండి, భారతిరెడ్డి గారి పేరు ఎందుకు బయట రావాలి? అసలు ఆ భూ కుంభకోణమే లేదనే ఆ రీతిలో వైసీపీ నాయకులు సమర్థించేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం సెంటర్ ఆఫ్ పాయింట్ భారతిరెడ్డి గారి పేరైనా మరుగున పడుతుంది. అక్కడ ఓన్లీ సిఎస్ గారి పేరు జవహర్ రెడ్డి గారి మీద ఒక్కటే ఆ బ్లేమింగ్ వస్తుంది. సో ఇక్కడ ఎవరు మీరు చూసినా విజయసాయి రెడ్డి పేరు మరుగున పడిపోయింది, భారతిరెడ్డి గారి పేరు మరుగున పడిపోయింది. ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ పేర్లన్నీ మళ్ళీ బయట వస్తాయి అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఈ 2000 కోట్ల రూపాయల భూ కుంభకోణంలో వైఎస్ భారతిరెడ్డి గారి అలాగే విజయసాయి రెడ్డి గారి హస్తం ఉంది అంటారా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ అందుకనే వాళ్ళు మాట్లాడకుండా ఓన్లీ ఇది ఎంత జవహర్ రెడ్డికి తల చుట్టుకునేటట్టే ప్లాన్ చేస్తున్నట్టే కనబడుతుంది ఇక్కడ. ఒక దీనిలో ఇన్వాల్వ్మెంట్ జవహర్ రెడ్డికే ఉంది, భారతిరెడ్డి గారికి లేదు అనే ఒక దీనిలో వాళ్ళు తీసుకెళ్లటం కోసమే దాని గురించి వాళ్ళు ఎవరు స్పందించకపోవటం కూడా జరుగుతుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిలో అన్నింటిలో కూడా జవహర్ రెడ్డిని ఇరికిచ్చేశారు పూర్తిగా. జవహర్ రెడ్డిని అంటే వాళ్ళు యూకే వెళ్ళి ఉన్నారు, ఆ యూకే వెళ్ళిన టైంలో ఈయన అక్కడ రిజిస్ట్రేషన్స్ చేయించటం, ఈయన 2 రోజులు వైజాగ్లో స్టే చేయటం, ఇవన్నీ జరిగాయి. యాక్చువల్లీ ఏం చెప్పారు, ప్రమాణ స్వీకారం కోసం అక్కడ పర్యవేక్షించడానికి కోసం వైజాగ్కి వెళ్ళారని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే అక్కడెక్కడ రూములు బుక్ అయ్యి లేవు, ఏమీ లేవు. అక్కడ పర్యవేక్షణ అని అన్నాడు, అక్కడ ఎక్కడ ప్రమాణ స్వీకారం అంటున్నారు, అది ఏమీ తెలియదు, అవేమీ జరగలేదు అక్కడ. కానీ ఓన్లీ ఆ భూముల కుంభకోణం కోసం ఆయన వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు భారతిరెడ్డి గారు ఎలాగో ఇండియాలో లేరు. సో ఎటొచ్చి ఈయన మెడకే అది చుట్టుకుంటుంది. చేయించింది ఒకళ్ళు, చేసింది ఒకళ్ళు, చుట్టుకునింది అతనికి. భారతిరెడ్డి గారు స్క్రీన్లో లేరు, ఆవిడ ఇండియాలోనే లేరు. సో అందుమూలన ఆవిడ పేరును తప్పించడం కోసం ఇప్పుడు జవహర్ రెడ్డిని బలి చేస్తున్నట్టే కనపడుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ భూ కుంభకోణంలో కనుక జవహర్ రెడ్డి గారే ముఖ్య పాత్ర వహించారు అంటూ ఆయన్ని గనక బ్లేమ్ చేసేటువంటి ప్రక్రియ గనక వైసీపీ నాయకులు చేస్తే ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఆ అంశం మీద ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఆయన అసలు జరిగినటువంటి వాస్తవాలను మీడియా ముందుకు కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే కదా, వాళ్ళు ఇంకా ఆయన వెయిటింగ్లో ఉంటాడు. నన్ను జగన్మోహన్ రెడ్డి కాపాడకపోతాడా, సో ఎవరన్నా నా గురించి మాట్లాడకపోతారనే ఒక ఆశలో ఉంటాడు. ఇంకొంచెం టైం పడుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ బాధలు అనేది తగిలినప్పుడే కొంచెం నిజాలు బయట వస్తాయి. అంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ అంశంలో జవహర్ రెడ్డిని కాపాడుతాడని జవహర్ రెడ్డి వెయిట్ చేస్తున్నారు అని మనం భావించవచ్చు. చేస్తున్నాడు, ఖచ్చితంగా ఆయన వెయిట్ చేస్తున్నాడు. అది ఎప్పుడైతే అవుతుందంటే ఇంకా కొద్ది రోజులు ఆయన ఇండియా రావాలి. ఇండియా వచ్చినప్పుడు దీని గురించి ఏం సమాధానం చెప్తాడో చూడాలి. దాని తర్వాతే ఆయన ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ లోపల తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. సో ఆయన ఎక్కడ కుంభకోణం జరిగిందనేది బయట రావాలి. సో ఈయన చేసిన తప్పులు ఉంటే ఈయన రేపు పొద్దున అరెస్ట్ అవ్వాల్సింది, దాని గురించి మళ్ళా స్టేట్మెంట్ ఇవ్వాల్సింది అప్పుడు ఆయనకు ఉంటుంది. కాబట్టి అప్పుడు వరకు అయితే కొంచెం ప్రొలాంగ్ చేసుకుంటూనే వస్తాడు. ఎక్కడ కాపాడతాడేమో అని ఎదురు చూస్తూనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు అనుకుంటూ ఉంటాడు. ఓకే అండి, థ్యాంక్ యూ.